రాజేంద్ర మన విరాట్ కోహ్లీది 150 ఫీట్ది కట్అవుట్ ఒకటి పెట్టించు. మన వాళ్ళకి కూడా భోజనాలు అరేంజ్ చేయించడే. ఆ అమౌంట్ సంగతి నేను చూసుకుంటా, ఫోన్పే కొట్టేస్తారా కానీ వాళ్ళు ఇష్యూ ఉంటుంది మంది. అసలు ఆ మ్యాచ్ ఆడ కొట్టడి చూసావా, అది దెబ్బ అసలు షార్ట్ 6 కానీ ఈడొచ్చినట్టు మళ్ళీ మాట్లాడతాను నేను. ఏంది మంచి హ్యాపీ మూడ్లో ఉన్నావా? ఆర్సీబీ మ్యాచ్ గెలిచింది కదా మరి, మామూలుగా గెలిచింది. ఉపయోగం ఏముంది? కష్టం ఎవడు చెప్పాడు వస్తామని, ఇంకా అవకాశం ఉంది మాకు భయంకరంగా. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ముందు మా ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గురించి మాట్లాడాలి నేను కొంచెం. ఐ హ్యావ్ టు టాక్ సంథింగ్ అబౌట్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్. అసలు ఏంది రాటోనే గతం 167 9.4 అవర్స్లో కొడతాయింది. నాకైతే ఏందో జస్ట్ అది వీడియో గేమ్ చూస్తున్నట్టు అనిపించింది నాకు. అది వీడియో గేమ్ కూడా ఏందో ఈజీ మోడ్లో పెట్టి 6 4 కొడతారు చూడు. అట్టుకుంటారు తలకాయ మొహం కూడా ఏంది నాయన, ఏం మనిషి అసలు అట్టుకొట్టేది కొట్టడు కట్టడు అది ఇది అన్నావు. చెప్పారా నువ్వు ఏ బౌలర్ కృణాల్ పాండ్యా రవి అందరూ మూతి బాగా కొడతారని చెప్పి అందరూ కొట్టాడు. అసలు అలా చూస్తే మంచి పర్ఫార్మెన్స్. రవి బిష్ణయ్ 17 అంట ఎకానమీ. నవీన్ ఉల్-హక్ 18.5. బో అసలు కృణాల్ పాండ్యాను బౌలింగ్ కూడా తీసుకురాలేదు. అది కాదు, కృణాల్ పాండ్యా కనుక వచ్చుంటే అవన్నీ ఆపేసే. ఇంకా వచ్చింటే ఆ కనుక ఉన్నట్లయితే మీకు సమాధానం చెప్పుండేవాడు. సమాధానం చెప్పడాలో ఆడ ఫామ్ లో ఎవడేసిన కాదురా. నాకు ఒక డౌట్ వచ్చింది. నేను 20 ఓవర్లకి 165 కొట్టారు లక్నో సూపర్ జైంట్స్. ఫస్ట్ రాహుల్ ఆడుతుంటే నేను ఇంకా పిచ్చి భయంకరమైన స్లోగా ఉందేమో, కష్టంగా ఉందేమో పిచ్చు. 165 లాస్ట్లో పురాన్ ఆయుష్ బోధోని వచ్చి కొట్టారు. ఆ మాత్రం 165 వెళ్ళింది. కొంచెం టఫ్గా ఉండిద్దాం మ్యాచ్ అని నేను ఏదో టెన్షన్లో ఉంటే ఏంది అది రాహుల్ ఆడటం ఏంది అసలు స్టార్టింగ్ లో పిచ్. కానీ ఒకటి మాత్రం చెప్పాలి, ఆ వార్నర్ వచ్చేసి చేసాడు. అది అంటే రూమ్ లోకి వెళ్ళి ఏదైనా మాట్లాడుకోవచ్చు కానీ అట్టా లైవ్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు అట్టా గ్రౌండ్ లో ఒక కెప్టెన్ ని, అది కూడా పెద్ద ప్లేయర్ మళ్ళీ చిన్న ప్లేయర్ జరుగుతూ ఉంటాయి. సో అట్లా అంటాం అనేది ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, లోపలికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. బయట అలా బిహేవ్ చేయడం అనేది ఇట్స్ నాట్ గుడ్ అండ్ ఐఎమ్ నాట్ వెల్కమింగ్ ఇట్ అదనమాట. సో ఎనీవే మనదైతే మాత్రం అసలు హైదరాబాద్ కొడతంటే అసలు మన థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయాం గైస్. అసలు మనకి ఇది కూడా మైనస్ లో నుంచి ప్లస్ కి వచ్చేసింది. నెట్ రన్ రేట్ కూడా మైనస్ లో లేదు లేక +2 నుంచి వందలే, ఇంతకు ముందు వందలే లైట్ లాగేలే కానీ అట్ట మన థర్డ్ ప్లేస్ లో సిమెంట్ అయిపోయాం మనం. ఖచ్చితంగా సిమెంట్ అయిపోయింది. రేపు సిఎస్కే వాళ్ళు కొడితే మళ్ళీ మీరు గిమెంట్ అవుతారు వెనక్కి. 12 ఆడారు అక్కడ, వాళ్ళు 11 ఆడింది ఆడ. సరే అదేం రాదులే కానీ ప్లేఆఫ్స్ కి అది కాదు. సరే అదైతే అయిపోయింది, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయిపోయింది. గుడ్డెట్లున్నారు ఈ మాటలు మాట్లాడబాకరా. విరాట్ కోహ్లీ అట్ట చించవతల పడేసాడు. 47 బాళ్ళకు 92 మామూలుగా. అసలు ఆ 6 కొట్టాడు, నాకు మైండ్ పోయింది. ఎట్ట కొట్టాడు. హ్యాకర్ మరి స్టేటస్ లో పెడతావు ఏందన్నా షార్ట్ అని చెప్పేసి పెట్టే నేను. హ్యాకర్ ఇట్టన్నాడు, అటు వెళ్ళిపోయి 6 పడింది. 73 మీటర్స్. ఎంత పొడిపెళ్ళి ఉంటే, ఎంత టెక్నిక్ మీద కొట్టుంటే అట్టెళ్ళి ఉంటుంది. ఏదో మొత్తానికి అందరూ స్ట్రైక్ రేట్ ని తిడుతున్నారని చెప్పి ఈసారి 195 స్ట్రైక్ రేట్ కొట్టాడు మనిషి. ఏంది ఆ స్ట్రైక్ రేట్ 92 స్కోర్ కూడా అంత స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసాడంటే మామూలు విషయం కాదు. క్రాంతి అతను ప్లేయర్ పొజిషన్ బట్టి ఆడాలి మ్యాచ్ ని. వికెట్లు అవతల వైపు వికెట్లు పడతా ఉంటే టైపు స్టాండర్డ్ బ్యాట్స్మెన్ ఉండాలి కాబట్టి అసలు ఆ స్కోర్ కూడా నువ్వు చూడు చెప్పేది. గైస్ మీరు ఇప్పుడు గమనించండి, విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయిన తర్వాత వికెట్లు ఎంత ఫాస్ట్ పడినాయి చూడండి. ఎన్ని వికెట్లు పడినాయి? 7 వికెట్లు పడినాయి విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత. 3 వికెట్ల దగ్గర నుంచి టకటక 4 వికెట్లు పడిపోయినాయి విరాట్ కోహ్లీ అవుట్ అయినట్టు. అందుకనే విరాట్ కోహ్లీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం కోసం జాగ్రత్తగా ఆడతాడు మనిషి. వెనకాల సపోర్ట్ ఉంది కాబట్టి కొట్టాడు. అయినా విరాట్ కోహ్లీ గురించి నీకేం తెలుసు క్రాంతి? విరాట్ కోహ్లీ గురించి పూర్తిగా తెలియడం కోసం నీకు ఒక ఆడియో బుక్ ని సజెస్ట్ చేస్తాను, అదే విరాట్ కోహ్లీ. అండ్ దాంతో పాటు గ్రేటెస్ట్ ఓవర్సీస్ ప్లేయర్స్ ఇన్ ఇండియన్ క్రికెట్ లీగ్ ఆడియో బుక్ తో పాటు హైదరాబాద్ క్రికెట్ టీమ్ అనే ఆడియో బుక్స్ కూడా మీకు బాగా హెల్ప్ అవుతాయి అనమాట. ఈ ఆడియో బుక్స్ మీరు కూకు FM అనే ఆడియో బుక్ ప్లాట్ఫామ్ లో వినొచ్చు. వీళ్ళు ప్రతి నెల 20కి పైగా కొత్త ఆడియో బుక్స్ ని రీజనల్ లాంగ్వేజెస్ లో యాడ్ చేస్తూ ఉంటారు. అండ్ కూకు FM బైట్స్ లో అయితే నువ్వు 15 minutes లోనే మంచి ఇన్ఫర్మేషన్ ని పొందొచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్రెసెంట్ దీంట్లో 7 days ఫ్రీ ట్రయల్ నడుస్తుంది. సో ఈ 7 days మీరు ఎన్ని బుక్స్ కావాలంటే అన్ని బుక్స్ ని మీరు ఫ్రీగా వినొచ్చు, ఇంక్లూడింగ్ ఆఫ్లైన్ లిజనింగ్, యాడ్ ఫ్రీ కంటెంట్ అండ్ కస్టమ్ ప్లేలిస్ట్లు కూడా. అండ్ మీ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత ₹2 కట్ అయ్యిద్ది. అది ₹2 వెంటనే మీకు రీఫండ్ కూడా అయ్యిద్ది అనమాట. తర్వాత మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ సబ్స్క్రిప్షన్ని మీరు క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన లింక్ అండ్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటాయి,
వెంటనే కూకు ఎఫ్ఎంని డౌన్లోడ్ చేసుకోండి. కూకు ఎఫ్ఎం మీ మనసుకు నచ్చింది వినండి. సరే నువ్వు చెప్పిన విరాట్ కోహ్లీ ఆడియో బుక్ తెలుసుకుంటాను కానీ, బట్ నేనేం చెప్తున్నానంటే దీంట్లో మీకు బాగా ఆడారు, ఫస్ట్ బ్యాటింగ్ బాగా ఆడారు, ఐ అగ్రీ. కాకపోతే ఈ చేజింగ్, పంజాబ్ చేజింగ్ లో కొంచెం మీకు బాగా లక్ ఫేవర్ చేసింది. ఫస్ట్ చూస్తే మీరు ఫస్ట్ వాళ్ళు బ్యాటింగ్ ఆడేటప్పుడు చాలా క్యాచ్లు డ్రాప్ అయినాయి. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది రీజన్ వీళ్ళు ఎక్కువ స్కోర్ కొట్టడానికి చాలా క్యాచ్ డ్రాప్ అయినాయి. తర్వాత ఈ బౌలింగ్ దగ్గరికి వస్తే బౌలింగ్ కూడా పర్లేదు, బాగానే వేశారు. కానీ వికెట్లన్నీ మీరు గమనిస్తే అన్ని లక్తో వచ్చిన వికెట్లు. ఇక బెయిర్స్టో ఉన్నాడు పాపం, అదేదో అట్లా కొట్టేసి డూప్లిసిస్ క్యాచ్ పట్టాడు. తర్వాత లియామ్ లివింగ్స్టన్ వచ్చేసి అట్లా క్యాచ్ ఇచ్చాడు. అవన్నీ ఓకే, క్యాచ్ ఇచ్చారంటే బౌలింగ్ అట్ట బౌలర్స్ బౌలింగ్ శశాంక్ సింగ్ మంచి ఫామ్ లో ఆడుతుంటే, శశాంక్ సింగ్ కాదు రైలీ రూసో బాగా ఆడుతున్నాడు, సూపర్గా ఆడుతున్నాడు. ఇక మ్యాచ్ పంజాబ్ది అనుకుంటున్న టైంలో ఇక్కడ గొంతుకు బాల్ వేసి కొట్టారు. సరే ఫిజియో వచ్చాడు, ఇది చేశాడు, గ్యాప్ వచ్చింది, నెక్స్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. అది అక్కడ లక్ ఫేవర్ చేసింది. నెక్స్ట్ శశాంక్ సింగ్ సూపర్గా ఆడుతున్నాడు, రన్ అవుట్. అది కూడా కోహ్లీ ఏదో ఇట్లా పడిపోయి బ్యాలెన్స్ తప్పట్టి వేసాడు, గుడ్డెట్లో తగిలింది. నిజం ఒప్పుకో, గుడ్డెట్లో తగిలింది, అది గుడ్డెట్లో తగిలింది. సరే నువ్వు స్కిల్ అంటావా బొల్ అంటావా ఏదైనా అనుకో, నేనైతే గుడ్డెట్లో ఇట్లా పడిపోయాడు తగిలితే లక్ బాగుండి తగిలింది అనుకుంటున్నాడు. గ్రేటెస్ట్ రన్అట్ ఐ అగ్రీ, కానీ అది లక్ ఫేవర్ చేసింది. అక్కడ శశాంక్ సింగ్ వికెట్ పడింది. నెక్స్ట్ అశుతోష్ శర్మ బాగా ఆడుతున్నాడు, కాకపోతే తగిలి ఎంపైర్స్ కాలు ఎల్బిడబ్ల్యూ ఇచ్చాడు, అక్కడ కూడా లక్ ఫేవర్ చేయలేదు. సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ పంజాబ్ వాళ్ళకి లక్ ఫేవర్ చేయలేదు, అందుకే స్టార్టింగ్లో క్యాచ్ డ్రాప్లు అయినాయి, తర్వాత ఈ రన్అట్లు, ఈ క్యాచ్లు ఇవన్నీ. సో లక్ లేదు, లేకపోతే గెలిచేవాళ్ళు ఈజీగా. లక్ గురించి ఆర్సీబీ దగ్గర మాట్లాడొద్దురా. అట్ట లక్ ఫేవర్ లేక, మాకు లక్ లేక 100 మ్యాచ్లు ఓడిపోయాం మేము, కొన్ని వేల మ్యాచ్లు కూడా ఓడిపోయే అవకాశం కూడా ఉంది. ఆ లక్ గురించి ఆర్సీబీ వాళ్ళు ముందు మాట్లాడొద్దు నువ్వు దయచేసి. గెలిచాము మేము, ఆయన వాళ్ళ క్యాచ్లు ఇలా క్యాచ్లు ఇచ్చారని చెప్పేసి అంటే మేము ఫీల్డింగ్ పెట్టుకొని దానికి తగ్గట్టు బౌలింగ్ వేస్తాం కాబట్టి వాళ్ళ క్యాచ్లు వస్తాయి. మీరేదో ఒక అట్ట అంటే క్యాచ్ ఇచ్చేటాడు, అట్ట అనటానికి ఆ బాల్ వేస్తాం మేము, అట్ట క్యాచ్ రావడానికి ఆ బాల్ వేస్తాం, దాన్ని టెక్నిక్ అంటారు. తెలియదు నీకు అయ్యేం తెలియదు. ఏమో రన్అట్ అయ్యాడంటే అతను ఫిట్నెస్ ఫ్రీక్ కాబట్టి అది తీసుకొని ఫట్మని వేసి కొట్టాడు, దాన్ని గుడ్డెట్లు అని చెప్పి ఎట్టంటావు నువ్వు? విషయం ఉంది, సత్తా ఉంది మనిషి కాబట్టి దాన్ని కొట్టాడు, అయ్యింది రన్అట్, దాన్ని ఎంజాయ్ చేయాలి. కానీ ఏంది నువ్వు ఒక మనిషి 92 భారీ తేడాతో గెలిచాము, రన్ రేట్ ప్లేస్ లో ఉంది. 2 మ్యాచ్లు గెలిచేసి అటు సిఎస్కే 2 మ్యాచ్లు ఓడిపోతే సిఎస్కే కిందకి వచ్చేసి 4th ప్లేస్ గోయింగ్ టు 4th ప్లేస్ కి వెళ్తున్నాము. తర్వాత ఎలిమినేటర్స్ 2లో మనం వాళ్ళని ఎలిమినేట్ చేసేసి, అవతల టీం ఎలిమినేట్ చేసేసి ఫైనల్స్కి వెళ్తున్నాం. ఫైనల్లో మనం వీఆర్ గోయింగ్ టు విన్ అనమాట. అంటే ప్లే ఆఫ్స్ కే కాదు, నువ్వు కప్పు కొడుతున్నావు, కప్పు వీఆర్ గోయింగ్ టు లిఫ్ట్ ద కప్. లాస్ట్ ఫైనల్స్ ఆర్ఆర్ ఆర్సీబీ ఆడబోతుంది. ఆర్ఆర్ గెలిచిన ఆర్సీబీ గెలిచిన ఏమైనా చేసుకుంటారు. నువ్వు ఆర్సీబీ ఫైనల్ గెలిద్దాను ఐ అగ్రీ, అవతల టీం నువ్వు డిసైడ్ చేయొద్దు. ఆర్ఆర్ ఆర్సీబీ 2 మా టీంలు కాబట్టి ఆ 2 పంపించుకుంటాం మేము. నీకెందుకు బోడి? నువ్వు చెప్పు, నీ కాన్ఫిడెన్స్ ఉంటే 2 మ్యాచ్ 2 టీంలు చెప్పు. లక్ రాదు. సరే ఆర్సీబీకి 2 మ్యాచ్లు ఉన్నాయి కదా, చూద్దాం. 2 మ్యాచ్లు కూడా ఎవరితో ఉన్నాయి? ఫస్ట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో ఉంది, కొంచెం కష్టమే. అండ్ నెక్స్ట్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ తో, 2 కష్టమే. సరే దాని గురించి చదిలేదు, 2 కష్టమే. రెండింటిని కొడతాం మేము, చెన్నై ఓడగొట్టి మేము వెళ్తాం. మేము మనం కప్పు కొడుతున్నాము. అస్సాంకి వెళ్తావు, ఇటు వెళ్తావు, నీ ఇష్టం ఇచ్చినట్టు వెళ్ళు. నా ఈ రోజు మ్యాచ్ వచ్చేసి సిఎస్కే వర్సెస్ జీటీ, 1 సైడ్ మ్యాచ్. నువ్వు కావాలంటే స్కిప్ చేద్దాం. ఏంది సిఎస్కే మీ టీమే కదా, మీ టీమ్స్ కదా. నేను సిఎస్కే తీసుకుంటాను కదా. ఎట్లా తీసుకుంటావు అసలు? నీ ఇష్టం. స్కోర్స్ 30-20 క్రాంతి. ఏంది ఇక మీద నుంచి ఇద్దరి ఒకటే టీం వచ్చినప్పుడు టాస్ వేయాలి. టాస్ వేసి ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి అది తీసుకోవాలి. అది రూపాయి వెళ్ళుందా? నేను తీసుకురాలేదు అమౌంట్. సరే ఇదిగో ఇది హెడ్ గైస్. ఏ అనేది హెడ్, ఎనకుండేది ట్రైల్. ట్రైల్ కాదు, టైల్. నువ్వు నీకేది కావాలి? తల. టైల్ హెడ్, తల. నేను చేత్తో పట్టుకుంటా. ఓకే, తల ఎక్కడ పెట్టి? ఇక్కడ. ఎక్కడ వేసేదా? ఓకే. తల ఫర్ ఎ రీజన్.
తలా ఫర్ ఏ రీజన్ మళ్ళీ వేయాలి కదా. తలబడింది తలా ఫర్ ఏ రీజన్. సిఎస్కే మాది, సిఎస్కే టీమ్, సిఎస్కే టీమ్, సిఎస్కే టీమ్, సిఎస్కే టీమ్, సిఎస్కే. గుజరాత్ టైటన్స్ తో కూడా కొడతాం. గుజరాత్ టైటన్స్ కొడతా నేను. ఓరన్నా ఎందుకు క్రాంతి తీసుకొని నువ్వు టాస్ చేయడానికి తీసుకోవటం ఎందుకు? నాకు ఇవ్వచ్చు, నేను టాస్ చేసేవాడిని తలా ఫర్ ఏ రీజన్ అని చెప్పి నువ్వు తల పెట్టుకోవచ్చు కదా, ఎందుకు? చూడు గైస్, రేపు సిఎస్కే అయితే మ్యాచ్ విన్ అవ్వబోతుంది. కాకపోతే మనసులో ఏంటంటే నాకు సిఎస్కే ఓడిపోతే బాగుండు అనిపిస్తుంది, ఎందుకంటే ఆర్సీబీకి కొంచెం ఫేవర్ ఉంటుంది కదా. నేను తీసుకోను కదా, సిఎస్కేనే తీసుకుంటా. నాకు ఆ పాయింట్ కంటే ఈ పాయింట్ ముఖ్యం, నాకు ఓ పాయింట్ రావడం ముఖ్యం. కానీ మనసులో ఏమనుకుంటున్నానంటే ఆర్సీబీ వెళ్తే బాగుండు అని అనిపిస్తుంది. ఇది ఉంది, కాకపోతే సిఎస్కే తీసుకుంటాలేరా. ఎక్కడ మ్యాచ్ ఇంతకి దాన్ని బట్టి? నరేంద్ర మోడీ గుజరాత్ స్టేడియం. ఏం చెప్పండి చెప్పు, సిఎస్కే తీసుకోమంటావు? తీసుకున్నావు సిఎస్కే పో. కానీ ఇక్కడేమో సిఎస్కే గెలుస్తారని నమ్మకం అయితే ఉంది, కాకపోతే మనసులో మాత్రం సిఎస్కే ఓడిపోతే బాగుండు, ఆర్సీబీకి అవకాశం గెలిచినా ఓడిపోయినా. నాకు కూడా మంచి టీమేలే కానీ మాకు బ్యాటింగ్ వృద్ధిమాన్ సాహా ఫెయిల్ అవుతున్నాడు, అతను తీసిపడే. శుభ్మన్ గిల్ ఫెయిల్ అవుతున్నాడు, తీసిపడే. బాగానే ఆడుతున్నాడు. షారుఖ్ ఖాన్ కూడా బాగానే ఆడుతున్నాడు. డేవిడ్ మిల్లర్ కూడా పర్లేదు, రాహుల్ తివాటియా పర్లేదు, రషీద్ ఖాన్ పర్లేదు, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ మంచి టీమే ఉందిలే. అరే ఆ టీంని ఆర్సీబీ వాళ్ళు కుక్కను కొట్టినట్టు కొట్టారు 2 సార్లు. కుక్కను కొట్టినట్టు కొట్టారు, మామూలుగా కూడా కాదు. కంట్రోల్ తీసేసి కంట్రోల్ జెడ్ కొడతారు చూసే అండు అట్ట కొట్టారు వాళ్ళని, అట్ట తీసి అవతల పడేసేసారు, ఎలిమినేట్ చేశారు వాళ్ళని. దట్ ఈస్ ద దేర్ కెపాసిటీ జీటీది. సర్లే చూద్దాంలే. లాస్ట్ లో ఉన్నారు రాకుండిగా, లాస్ట్ లోనే ఉన్నారు. అదే ఏదో ఫ్యాన్స్ ని ఇది చేయడానికి వస్తారులే. ముంబై ఇండియన్స్ ఎలిమినేటెడ్, పీబీఎస్ కి ఎలిమినేటెడ్ గా. ముంబై ఇండియన్స్, బీబీకేఎస్. ఇప్పుడు రేపు జీటీ కూడా ఎలిమినేట్ అయిపోయింది కదా, చూద్దాం. ఒకవేళ మనైతే జీటీ గైస్, నాకెందుకు జీటీ గెలిచింది అనిపిస్తుంది, ఎందుకంటే ఆర్సీబీ కొంచెం లక్ ఫేవర్ చేస్తుంది కాబట్టి. అంటే సిఎస్కే అన్నోడు జీటీ గెలిచి సంథింగ్ ఏదో అనిపిస్తుంది నాకు. అట్ట జరిగినా కానీ పర్లేదు కానీ ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. అప్పుడు ఈ మ్యాచ్ ఎటు తిరిగినా కానీ సిచ్యువేషన్ నాకు మాత్రం అటదైనా పర్లేదు, ఇటుదైనా పర్లేదు. హ్యాపీ మూమెంట్ అనమాట, హ్యాపీ మూమెంట్. సరే, వాడు కొంచెం లక్ ఫేవర్ చేస్తుంది కాబట్టి మనం ఏం చేయలేం. అండ్ అది గైస్, నేనైతే జీటీ సపోర్ట్ చేస్తున్నాను, వీడైతే సిఎస్కేకి సపోర్ట్ చేస్తున్నాడు. అసలు ఈ రెండింటిలో ఎవరు గెలుస్తారనేది మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కొంతమంది తెలిసే ఉండిద్ది, వీడికి ఈ మంత్ 27th మ్యారేజ్ డేట్ ఎందుకు చెప్పలేదు. 27th మ్యారేజ్ ఫిక్స్ చేసాం అనమాట. అంటే ఎందుకు చెప్తున్నానంటే, సిగ్గుపడబాక, ఎందుకు చెప్తున్నానంటే ఇంకా పెళ్ళి అంటే మీకు తెలిసిందే కదా, పెళ్లి పనులు అవన్నీ చాలా ఉంటాయి కాబట్టి. సో మధ్యలో వీడియోస్ రాకపోవచ్చు, ఈ ఉంటాయి కదా చాలా గిర్మాలిటీస్ ఉంటాయి కదా. సో నేను కూడా వాడిని ప్రెషర్ పెట్టాలనుకోవట్లేదు, ఎందుకంటే పెళ్ళి ఒకసారి జరిగింది కాబట్టి, దేవుడి దయ వల్ల. కాబట్టి అదనమాట. అంటే మధ్యలో నేను ఎందుకు చెప్తున్నాను, మధ్యలో వీడియోస్ రాకపోవచ్చు, అది మీరు గమనించండి. అండ్ మనం ఒత్తిడి చేయడానికి కూడా ఇక్కడ లేదు, ఎందుకంటే మ్యారేజ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ కాబట్టి. సో మనందరం అతన్ని బ్లెస్ చేద్దాం, కోరుకుందాం. అండ్ వీడియోస్ అయితే సాధ్యమైనంత వరకు పెట్టడానికే ట్రై చేస్తాం. బట్ పెళ్ళి దగ్గరికి వచ్చే టైంకి వీడియోస్ పెట్టలేకపోవచ్చు, అది కొంచెం కష్టమైన విషయమే. అండ్ ఇంకోటి ఏంటంటే, అసలు మోస్ట్ ఇదేంటంటే ఫైనల్ వచ్చేసి 26 ఉంది, 26వ తారీఖు ఫైనల్. ఇటు పెళ్ళి వచ్చేసి 27. సో ఫైనల్ మ్యాచ్ అయితే వీ కాంట్ మేక్ ద వీడియో. సో ఫైనల్ అనౌన్స్మెంట్ ఒక కమ్యూనిటీ పోస్ట్ ద్వారా వచ్చే అవకాశం ఉంది. సో అది దృష్టిలో పెట్టుకోండి. అంటే 27 పెళ్ళి కాబట్టి 26 మ్యాచ్లు ఫైనల్ అయిపోతే తర్వాత రోజు మనం వీడియో చేయాలంటే కష్టం. దానికి ముందు రోజు రికార్డ్ చేయాలన్నా కూడా వాడు స్లీప్ నిద్రపోవాలి, కొంచెం ఇదంతా ఉండాలి కాబట్టి పాసిబిలిటీ ఉంటే ఏమైనా మామూలుగా నువ్వే వ్లాగ్ లాగా ఊరకట్లా సెట్ చేసుకొని లేదా ఒక షార్ట్ లాగా పెట్టడానికి ట్రై చేస్తాం. కానీ అది కూడా కష్టం, ఎందుకంటే పెళ్లి జరుగుతూ ఉంటుంది కాబట్టి షార్ట్ కూడా కష్టమే అవ్వచ్చు. బట్ కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాం. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటి నుంచి కొంచెం వీడియోస్ అడపదడప రావచ్చు, పెట్టడానికి ట్రై చేస్తాం పాసిబిలిటీ ఉన్నంత వరకు. బట్ మీరైతే అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బై.